హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మీరే చూసిన వెంటనే కనిపెట్టేస్తారనుకుంటున్నాను. అదేనండి, ఎగ్ బజ్జీ. మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా కప్ వరకు శనగపిండి తీసుకోండి. అందులో ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా వాము, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్. సో సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలండి, కలుపుకోవాలి కదా. కలుపుకోవాలంటే మనం అందులో వాటర్ అయితే వేసుకోవాలి కదా. సో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది కలిపేలోపు నా ఛానల్ని అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి రుచులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను రోజు ఒక వీడియో పెడుతూనే ఉంటాను. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా ఆ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా. సో ఒక 6 వరకు తీసుకున్నా. దాన్ని ఇలా 2 హాఫ్ కింద కట్ చేసుకోవాలి. ప్రతి ఎగ్స్ ఇలా హాఫ్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని, ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా పిండి. సో ఈ ఎగ్ పీస్ని తీసుకొని ఇలా పిండిలో ముంచి ఇలా అందులో వేసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్, అంత టేస్టీగా కూడా ఉంటుంది. సో అలా అన్నీ పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని అటు ఇటు వేయించుకుంటే అంతేనండి, మన వేడి వేడి ఎగ్ బజ్జీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎగ్స్ ఎప్పుడున్నా మనకి ఏమైనా అప్పటికప్పుడు తినాలనిపించినా ఇలా వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇందులోకి స్టఫ్ కూడా పెట్టుకోవాలి. స్టఫ్ పెట్టుకుంటేనేనండి ఆ టేస్టే వేరు. సో దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి. కానీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా వేరే ఏమైనా వంటకాలు మాకు తెలియదండి, మీరు నాకు చేసి చూపించండి అని ఏమన్నా అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను చూసి మీకు కావాల్సిన వంటకం చేస్తున్నాను. సో దానికి ఏం కావాలో చూడండి. కొత్తిమీర, సాల్ట్, కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయ, అదే ఆనియన్, వేరుశనగలు, లెమన్. చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్కి, మొత్తం కట్ చేయకుండా హాఫ్కి ఇలా కట్ చేసి అందులో ప్రతిదీ కొంచెం 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 వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని వేరుశనగ, అలాగే కొద్దిగా కొత్తిమీర, లాస్ట్ ఫైనల్గా లెమన్. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా వేడివేడిగా తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేసి చూడండి. మీరు మాత్రం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. And thank you for watching and subscribe my channel. Bye bye.